లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానని చెప్పొచ్చు. టైలర్స్కి కానివ్వండి, ఎవరైతే ఇండిపెండెంట్గా ఇప్పుడు టైలరింగ్కి ముందుకు వస్తున్నారో వాళ్ళకి స్పెషల్ ప్లేస్ అని చెప్పొచ్చు. నేను ఈరోజు ఉన్నాను టైలర్ ట్రిక్స్ దగ్గర. ఇక్కడ స్పెషాలిటీ ఏమిటి అంటే, ఇప్పుడు మనకి సంక్రాంతి వచ్చినా, దసరా వచ్చినా, ఏ పండుగ వచ్చినా లేదా పెళ్ళి వచ్చినా మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మాస్టర్ నాకు అర్జెంటుగా ఉంది, ప్లీజ్ నాకు ఈ బ్లౌజ్ తొందరగా ఇవ్వండి, మేడం అట్లీస్ట్ 5 days పడుతుంది అని చెప్తారు. కానీ జస్ట్ ఇమాజిన్, ఒక మనిషి చేసే పనిని ఒక మెషిన్ చేస్తే ఎలా ఉంటుంది? హాఫ్ ఆఫ్ ద స్ట్రగుల్ తక్కువైపోతుంది కదా. మరి ఆ మెషిన్ ఏంటి, దాని ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మరి మెషిన్ అనగానే ఫస్ట్ మనకు మైండ్లో ఏమొస్తుంది, అరే అది ఎట్లా కట్ చేస్తుందో, మరి ఈ మెటీరియల్ పెట్టొచ్చా, అరే ఈ టైప్లో కట్ చేస్తుందా, ఈ డిజైన్ వస్తుందా అంటే ఇక్కడ కొన్ని శాంపిల్స్ ఉన్నాయి మనకి. చూడొచ్చు, చిన్నపిల్లలది రఫుల్ స్టాప్కి చాలా అంటే చాలా కాస్ట్ చేస్తారు. అటువంటిది మనకంటూ మెషిన్ ఉంది అనుకోండి, చాలా తక్కువ సమయంలో ఇంత మంచి పిల్లలకి ఈ డ్రెస్ అయితే కుట్టొచ్చు. సో ఇది బాడీకాన్ డ్రెస్. సో ఆబ్వియస్లీ ఈ జనరేషన్ అమ్మాయిలకి చాలా మందికి బాడీకాన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ బయట టైలర్స్ ఎవరు కుట్టరు, ఎవరికి కుట్టడం రాదు అని చెప్పేసి చాలా మంది వెనకాడుతూ ఉంటారు. కానీ మెషినే హాఫ్ ఆఫ్ ద వర్క్ చేసేస్తుంది కాబట్టి టైలర్స్కి కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎన్ని వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అనేటివి. ఈ నెట్టెడ్ క్లాత్ని కూడా చాలా డీటెయిలింగ్ వర్క్తోని అది కట్ చేయడం జరిగింది. ఓకే, సో అంటే డ్రెస్ని చూడగానే ఓ మై గాడ్ అనిపించింది అనమాట. సైడ్కి ఉండే సెకండరీ ఏంటి ఇంత బాగుంది అని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా నేను చాలా మంది దగ్గర చూసాను, రఫుల్ వర్క్ అనేది ఇష్టపడతారు, కానీ బయటకు వెళ్ళి తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. బట్ అది మళ్ళీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుందని తెలియదు, యూ డోంట్ నో. బట్ దీనికంటూ డిజైన్ ఇచ్చేస్తే చూడొచ్చు, ఇక్కడ రఫుల్, ఎలాస్టిక్ రఫుల్, ఇక్కడ మనం చూడొచ్చు ఎలాస్టిసిటీ రఫుల్ని ఇచ్చారు. అండ్ ఇది మళ్ళీ మనం పైన పెట్టుకోవచ్చు అనమాట. ఈ డిజైన్ ఓవరాల్గా కట్టింగ్ మాత్రం ఇక్కడ ఇవి కానివ్వండి, ఇదంతా మనము ఇది మళ్ళీ పైన అటాచ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పైన అటాచ్ చేశారు. బట్ ఈ కట్టింగ్ మొత్తం చూడొచ్చు, ఇక్కడ ఈ కట్టింగ్ కానివ్వండి, ఇక్కడ వెస్ట్ దగ్గర, అండ్ ఈ రఫుల్స్ కట్టింగ్ అనేది నిజంగా చాలా అంటే చాలా టఫ్ టైం అండ్ లాట్ ఆఫ్ టైం టేకింగ్. మనం చూడొచ్చు రఫుల్స్ అనేది ఎంత క్లియర్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ రఫుల్ వర్క్ పైన బ్యూటిఫుల్ పెటల్స్ టైప్ ఆఫ్ వర్క్ అనేది కూడా ఉంది. సో ఇలాంటి డిజైన్స్ ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఈ డిజైన్స్ అన్నీ మనం ఈ మెషిన్ తీసుకుంటే సెకండ్స్లలో, మినిట్స్లలో మనమే చేసేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి మెషిన్ చూపిస్తాను, పదండి. సో ఇప్పుడు మనతో పాటు ప్రస్తుతం టైలర్ ట్రిక్స్కి సంబంధించి లావణ్య గారు అయితే ఉన్నారు. అసలు ఎలా వర్కౌట్ అవుతుంది, సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటనే తన మాటలో తెలుసుకున్నాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం. అంటే ఈ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది అంటే అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీగా ఉంటుందా, కొంచెం టఫ్ ఉంటుందా? ఈజీగానే ఉంటుంది, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది. ఓకే, సో దీంట్లో వచ్చేసి 5 సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ఇంకొక 3 సాఫ్ట్వేర్స్ కూడా యాడ్ అవుతాయి. ఓకే, సో ఈ బ్లౌజెస్ ఓపెన్ చేస్తున్నాను నేను. డిజైన్స్ మొత్తం అన్ని ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మనకి ఇక్కడే ఉంటుంది పైననే. మన 58 మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. సో టోటల్ ఐటమ్స్ 58 మోడల్స్, ఇవన్నీ మోడల్స్. ఓకే, అంటే ఇవన్నీ డిజైన్స్ పరంగా ఫ్రంట్ ఎలా వస్తుంది, బ్యాక్ ఎలా వస్తుంది మనం ఇక్కడ చూసేసుకోవచ్చు. అవును, ఫ్రంట్ బ్యాక్ కాదని జస్ట్ మోడల్స్ ఇవి, జస్ట్ మోడల్. సో మనం ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే దానికి ఫ్రంట్ బ్యాక్ మనం ఇక్కడ టెక్నికల్ వ్యూ చూడొచ్చు. ఓకే, సో ఇలా వ్యూ వస్తుంది. ఓకే, దీనికి మనం కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది జస్ట్ రెఫరెన్స్ కోసం మాత్రమే ఇచ్చున్నాము కలర్ అప్లై. ఓకే, వావ్. సో ఇలా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ మోడల్ అయినా సెలెక్ట్ చేసుకుంటే మోడల్ మనం టెక్నికల్ స్కెచ్ చూసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా నెక్స్ట్ మీ ఏదైనా ఫ్యాబ్రిక్ అప్లోడ్ చేశారంటే ఆ ఫ్యాబ్రిక్తో కూడా మనం ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. ఓకే, అది ఎలా చేయాలి మ్యామ్ అంటే? ఒకసారి మీ డ్రెస్ ఫోటో తీసి పెడతానండి. ఓకే, సో ఇప్పుడు నా డ్రెస్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ని నేను ఫోటో తీసి మనం వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి తీసుకోవచ్చు.
సో ఇక్కడ నా డ్రెస్ ఫోటో ఉంది అండ్ మనం ఇక్కడ వెబ్లో వెళ్ళి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డాక్యుమెంట్స్లో వచ్చేస్తుంది అంతేగా మ్యామ్? ఇదే కదా? అంతే. ఓకే. సో ఆ ఫోటోతో మనకి ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇదే ఫ్యాబ్రిక్తో అసలు ఏది డ్రెస్ బాగుంటుంది, దీనికి ఏ బ్లౌజ్ బాగుంటుందో మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ మోడల్స్లో దీంట్లోనే మనకు టైప్స్ అన్నీ ఉంటాయండి. 3 డాట్ బ్లౌజెస్ అని, 4 డాట్, ప్రిన్స్ కట్, కటోరీ, సబ్యసాచి, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి సబ్యసాచి మోడల్స్ అని, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో కటోరీలో 4 టైప్స్ ఉంటాయి. ప్రిన్సెస్ కట్లో 22 టైప్స్ ఉన్నాయి. సో విత్ పట్టి, వితౌట్ పట్టి ఆప్షన్స్ అని, ఇవన్నీ మోడల్స్కి సంబంధించిన అన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో. ఓకే. ఇప్పుడు సపోజ్ నాకు అంటే ఈ ప్యాటర్న్ తీసుకొచ్చి, క్లాత్ తీసుకొచ్చి నాకు ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి అడగాల్సిన పని లేదు. ఇంకా నాకు చూపించండి చూపించండి అని వాళ్ళు చాలా మంది ఉంటారు. బ్లౌజ్ ఇచ్చిన వెంటనే అబ్బా నేను ఎప్పుడు చూస్తాను అని ఉంటారు. సో వాళ్ళకి ఇలా విజువల్గా మనం మంచిగా చూడొచ్చు. సో దీనికి ఇంకా అంటే 3D పరంగా ఓవరాల్గా చూసే ఆప్షన్ ఏమైనా ఉందా? ఉంటుందండి, 3D కూడా అవైలబుల్ ఉంటుంది దీంట్లో. 3Dలో మనం ఆ బ్లౌజ్ మోడల్ ఏంటి, ఇప్పుడు ఆ సేమ్ ఫ్యాబ్రిక్తో కూడా చూసుకోవచ్చు. ఏదో బాగుంది మేడం. సో ఇది వచ్చేసి మేము ఒక 10-15 మోడల్స్ వరకే ఫ్రీ ఇస్తాము. ఏదైనా కావాలనుకుంటే పర్చేస్ ఉంటుంది. ఇది కూడా మోడల్స్లో కింద మోడల్స్ యాడ్ అవుతూనే ఉంటాయండి, ఎవ్రీ మంత్ యాడ్ అవుతూనే ఉంటాయి. సో కావాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే మేము ఇస్తున్నామో ఈ మోడల్స్ అన్నీ వాళ్ళు తీసుకున్నప్పుడు సాఫ్ట్వేర్తో పాటు వచ్చేస్తాయి. దాని తర్వాత మోడల్స్ యాడ్ అయిన మోడల్స్ అన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ మోడల్ ప్రైస్ ఉంటుంది. సో దీంట్లోనే మనకు హ్యాండ్స్ మోడల్స్ కానివ్వండి, నెక్స్ మోడల్స్ కానివ్వండి, డిఫరెంట్ నెక్స్ మోడల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను హై నెక్ సెలెక్ట్ చేసుకున్నాను. హై నెక్ లో ఏదైతే నెక్స్ మోడల్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ అప్లై అవుతుంటాయి. ఓకే. సో ఓవరాల్ గా మనకి ఇప్పుడు ప్యాటర్న్ ఎలా కావాలి, నెక్ ఎలా కావాలి, బ్యాక్ ఎలా కావాలి ఏంటనే డీటెయిల్డ్ గా మనం అక్కడ చూస్ చేసుకుంటే సరిపోతుంది, చేసుకోవచ్చు. సో ఓవరాల్ మన బ్లౌజ్ అయితే మనకి ఇంకా విజువల్ గా 3D లో మనం చూసుకోవచ్చు, సరే ఇలా వస్తుంది నా బ్లౌజ్ అని చెప్పేసి. ఓకే. సో మేడం ఇందులో ఇప్పుడు అంటే చాలా మంది టైలర్స్ ఇప్పుడు చదువుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఈజీ ప్రాసెస్ అంటారు. ఇప్పట్లో ఫోన్ యూజ్ చేస్తున్నారు కదా, అందరూ ఫోన్ యూజ్ చేసే వాళ్ళే. ఒక 1 మంత్ యూజ్ చేస్తే వాళ్ళకే వచ్చేస్తుంది. ఇది కూడా అంతే. ఇది ఇంకా ఇమేజెస్ తో పాటు ఉన్నాయి కాబట్టి మోడల్స్ వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో స్లీవ్స్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి. ఇవన్నీ స్లీవ్స్ చూసుకోవచ్చు. ఇలా వస్తాయని ఇక్కడే చూసుకోవచ్చు. వావ్. సో ఇంకా కస్టమర్ రాగానే మేడం ఇన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, మీరు చూస్ చేసుకోండి, మీ బ్లౌజ్ ఇలా రెడీ అయిపోతుంది అలా చూపించేసి. మరి ఇది మనం అంటే మనకి అది బయటకి ఎలా వస్తుంది మేడం, అవుట్పుట్ ఎలా ఉంటుంది? సో అవుట్పుట్ వచ్చేసి 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ప్రింటర్, ఒకటి ప్లాటర్ ప్రింటర్ ఒకటి ఉంటుంది, ఇంకోటి లేజర్ మిషన్ ఉంటుంది. సో ప్రింటర్ అయితే కనుక ప్రింట్అవుట్ వచ్చేస్తుంది, ప్రింట్ ఇచ్చి చూపిస్తాను మీకు. ఓకే. సో లేజర్ అయితే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ప్లాటర్ అయితే దీనికన్నా పెద్ద పేపర్ ఉంటుంది, నార్మల్ ప్రింటర్ కన్నా 2 ఫీట్స్ పేపర్ ఉంటుంది. సో అంబ్రెల్లా కట్స్ కానివ్వండి ఈజీగా ఉంటుందని దాన్ని ఇంట్రడ్యూస్ చేసాము. సో ఇంతవరకు ఈ ప్రింటరే ఉండేది, ఇప్పుడు అది సెకండ్ వన్ అది ఇచ్చున్నాం ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు మనం అది ప్రింటర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే మనకు అది అవుట్పుట్ బయటకు వస్తుంది. అవును. సో ఇలా స్లీవ్స్ కానివ్వండి, కాలర్స్ కానివ్వండి, దీంట్లో డిఫరెంట్ మోడల్స్ దేనికి ఏది బాగుంటుందో అనేసి మనం చూస్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కాలర్ కావాలన్నా కూడా కాలర్స్ ఉంటాయి. సో ఏ ప్యాటర్న్ కి ఏ కాలర్ వస్తుందో మనం దీంట్లో చూసుకొని తీసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ బ్యాక్ డ్రాప్స్ కూడా చేసుకోవచ్చు అండి. బ్యాక్ డ్రాప్స్ లో కూడా 18 మోడల్స్ వరకు ఉన్నాయి. సో బ్యాక్ డ్రాప్స్, సో ఫ్రంట్ ఒకటే కదా, ఫ్రంట్ కాలర్ పెట్టుకొని బ్యాక్ డ్రాప్స్ ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా ఇంకా ఎన్నో వెరైటీస్ ఉంటాయి, మనం చూస్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే. సో మనం ఇప్పుడు ఓవరాల్గా ఇది మనకి మళ్ళీ మనము ప్రింటర్లోకి తీసుకుంటే ఎంత టైం పడుతుంది? ఇది ప్రింటర్ అయితే 2 minutes పడుతుందండి. ఓకే. లేజర్ అయితే సెకండ్స్లో అయిపోతుంది, బిలో 1 minute అయిపోతుంది. ఓకే. సో ఒకసారి ఇది మనం హోల్ ప్రింట్లోకి వెళ్తే అది ఎలా అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటని ఒకసారి చూద్దాం. ఇలా డ్రెస్సెస్ కూడా చూపిస్తానండి ఒకసారి. ఇందులో డ్రెస్సెస్ చేయొచ్చా? అన్నీ చేయొచ్చు. అంటే
సేమ్ సాఫ్ట్వేర్స్ తోనే అన్ని ప్యాటర్న్స్ అన్ని వచ్చేస్తాయి. డ్రెస్సెస్ అన్ని చేయొచ్చు, స్ట్రైట్ డ్రెస్సెస్ కానివ్వండి, కిడ్స్ వేర్ కానివ్వండి, ఇవన్నీ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, ఓవరాల్ గా మొత్తం కట్ చేసి ఇచ్చేసి మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇందులో కలర్ వేరియంట్స్ కానివ్వండి ఏదైనా మనం ఇంకా ప్యాటర్న్ ముందట్లాగానే చేసుకోవచ్చు. అవును, డ్రెస్సెస్ లో ఒకటి 106 మోడల్స్ ఉన్నాయి మనకి. సో 106 మోడల్స్ మేము ఇచ్చామంటే దీని నెక్స్ ఆప్షన్స్, తర్వాత స్లీవ్స్ ఆప్షన్స్ అవి చూసుకుంటే అరౌండ్ 2000 అబౌవ్ వరకు చేసుకోవచ్చు మోడల్స్. అంటే ఇప్పుడు వచ్చిన కస్టమర్ ఇంకా హ్యాపీగా వాళ్ళు బయటకి వెళ్ళిపోయి ఓకే ఏ మోడల్ కావాలి. సో దీంట్లో మళ్ళీ బేసిక్ ఏ లైన్, ప్రిన్సెస్ కట్, అంబ్రిల్లాస్, ప్యాంట్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఈ టైప్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి దీంట్లో. ఓకే, అంబ్రెల్లా కట్ కానీ సైడ్ కట్స్ కానీ అన్ని చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. సో ప్యాంట్స్ మోడల్స్కి వచ్చామంటే ప్యాంట్స్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ 19 మోడల్స్ వరకు ఉన్నాయి. సో అడుగుతారు ఎలా ఉంటుంది ప్యాంట్ స్టిచ్చింగ్, ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది అని చూపించడానికి కూడా ఇమేజ్ సరిపోతుంది. సో ఇన్ని టైప్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో ఈ ప్యాంట్స్ అన్ని మనం చేసుకోవచ్చు. ఓకే, లెహెంగాస్ చేసుకోవచ్చు. లెహెంగాస్ అంటే కలర్స్ కట్ చేస్తుందా అది ఈచ్ అండ్ ఎవ్రీ కలర్? ఓకే, సో అవన్నీ చేసుకోవచ్చు. ఇది డబుల్ కలీ, సింగిల్ కలీస్ ఉంటాయి, డబుల్ కలీస్ ఉంటాయి, ఏదైనా చేసుకోవచ్చు. ఫ్రిల్స్ చేసుకోవచ్చు. నాలాంటి వాళ్ళు వెళ్తే మాత్రం 100 క్వశ్చన్లు వేస్తా, కరెక్ట్ వస్తుందా, ఎలా వస్తుంది ఏంటి అని. నాలాంటి వాళ్ళ కోసమే ఉన్నది అనుకుంటా ఇది, అండ్ అట్లనే ఉంది. ఇది అంబ్రెల్లా కట్ కదా, ఫ్లేర్ తోని అలా వస్తుంది. ఓకే, సో పైన అంబ్రెల్లా కట్ ఉంటుంది, కింద ఫ్రిల్స్ ఉంటాయి. 3 స్టెప్స్ ఫ్రిల్స్. లేదు మాకు మొత్తం కావాలంటే అట్లా కూడా మనము తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అవునవును, చేసుకోవచ్చు. ఒకసారి దీంట్లో కూడా మనకు ప్యాంట్స్ కానివ్వండి, స్లీవ్స్ కానివ్వండి, మోడల్స్ బ్లౌజ్ లో ఏదైతే చూసారో అవన్నీ దీంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కిడ్స్ కి వచ్చారంటే కిడ్స్ లో కూడా ఫ్రాక్స్ కానివ్వండి, లెహెంగాస్, బ్లౌజెస్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. చిన్న పిల్లల దాంట్లో ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉంటాయి మ్యామ్ ఓవరాల్ గా? స్టార్టింగ్ ఏ ఏజ్ నుంచి? 6 months నుంచి ఓకే అరౌండ్ 10 years వరకు చేసుకోవచ్చు. వావ్, ఇంత మంచి ప్యాటర్న్స్ మాకు కూడా లేవు కదా. అన్ని చేసుకోవచ్చు దీంట్లో మోడల్స్ అన్ని కూడా. ఓకే, కలర్స్ కానీ సేమ్ ఆప్షన్స్ ఇంకా ఏదైనా చేసుకోవచ్చు మనం కలర్ కి సంబంధించి. సో ఈ ఫ్రాక్స్ అన్ని చేసుకోవచ్చు. సో ఆ డిజైన్స్ బోస్ లాగా ఏమైనా పెట్టుకోవాలనుకున్నా, ఫ్లవర్ ఏమైనా కావాలనుకున్నా అన్ని మనం ఇంకా దాని తర్వాత స్టిచ్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఓవరాల్ గా మనకి ఇది మొత్తం కట్ చేసి మన చేతిలో పడుతుంది. అవునండి. ఓకే, సో జస్ట్ మనం స్టిచ్చింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. కటింగ్ మాత్రమే చేస్తుందండి, స్టిచ్చింగ్ అయితే రాదు. సో కస్టమర్స్ అందరు కాల్ చేసి ఇదే స్టిచ్ చేస్తుందా అని అడుగుతారు. అది ఖచ్చితంగా అది ఓన్లీ కటింగ్స్ మాత్రమే చేస్తుంది. మనం స్టిచ్చింగ్ పెట్టి క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే లేజర్ మిషన్ అయితే అది కట్ అయిపోతుంది. ఓకే, ఇందులో ఇంకా ఏమేమి బాయ్స్ కి కానివ్వండి, టీ షర్ట్స్ కానివ్వండి, జీన్స్ కానివ్వండి, పజామాస్, కుర్తీస్ అని వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉంటుంది? ఆప్షన్స్ కూడా ఉంటాయండి. అది వచ్చేసి జెంట్స్ సాఫ్ట్వేర్. ఇప్పుడు నేను డెమోకి ఇది చూపించలేము, సో దాన్ని రిలీజ్ చేయలేదు ఇంకా. మార్చి ఎండ్ వరకు అయిపోతుంది. ఓకే, సో దాని తర్వాత జెంట్స్ ఈ యూనిఫామ్స్, కిడ్స్ వేర్ కూడా అవైలబుల్ ఉంటాయి, కిడ్స్ బాయ్స్. ఓకే, దీంట్లో మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ తీసుకున్నాం అనుకుంటే మనకు మెజర్మెంట్ పేజ్ వస్తుంది. మెజర్మెంట్ పేజ్లో మనం మెజర్మెంట్స్ ఇచ్చామంటే నేను జస్ట్ ట్రయల్ మెజర్మెంట్స్ ఇస్తున్నాను, లేదా మనం ఏదైతే కస్టమైజేషన్ ఏదైనా చేసుకోవచ్చు అండి. సో మనం ఏ మెజర్మెంట్స్ ఇస్తామో దానికి మనకు కటింగ్ వస్తుంది. మెజర్మెంట్స్ ఇచ్చాను, గట్ ప్యాటర్న్ అంటే మనకు ప్యాటర్న్ వచ్చేస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే ప్రింట్ వస్తుంది. దీన్ని కూడా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఏ పార్ట్ లో అయినా కూడా నెక్స్ట్ బ్రాడ్ కావాలంటే బ్రాడ్ చేసుకోవచ్చు, షోల్డర్ జారుతుంది అనుకుంటే డౌన్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఈ కటింగ్ లో ఎక్కడైనా కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఓవరాల్ గా ఈ ప్రాసెస్ మొత్తంలో మనం ఎక్కడైనా ఈ పార్ట్ లో కానివ్వండి, మనకి హ్యాండ్స్ కొంచెం లూజ్ అవుతాయి అనుకుంటే కొంచెం టైట్ చేయడం ఇక్కడే చేసేసుకోవచ్చు. ఇక్కడే చేసుకోవచ్చు. ఏది మెజర్మెంట్స్ ఇచ్చామో దానికి మనకు ఆఫ్టర్ కటింగ్ మనకు ఈ ప్రింట్ కూడా వచ్చేస్తుంది, దానిపైన మెజర్మెంట్స్ కూడా. సో ఆర్డర్ నెంబర్ ఉంటుంది, ప్రింట్స్ ఈ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ టైం ఆ కస్టమర్ వచ్చినప్పుడు సేమ్ ఆర్డర్ నెంబర్ కానీ ఇస్తే మళ్ళీ మనం అదే కటింగ్ తీసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఏ క్లాత్ నుంచి చేసుకోవచ్చు అంటే చాలా మంది వెల్వెట్ క్లాత్ అవన్నీ పెట్టడానికి వీలు అవ్వదు అంటారు కదా. లేజర్ లో ఏ క్లాత్ అయినా పెట్టొచ్చండి, దానికి ఏమి రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు, ఏ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. పవర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. ఇది నేను ప్రింట్ కి ఇస్తున్నాను ఒకటి. సో ఇలా మొత్తం మనకి ఈ షేప్ అనేది వచ్చేస్తుంది, ఒక హాఫ్ సైడ్ ఇది. అవునండి, అవును, హాఫ్ సైడ్ ఫోల్డింగ్ కటింగ్ వస్తుంది. సో స్టిచ్ ఎక్కడికి వేయాలి, స్టిచ్చెస్ ఎక్కడికి వేసుకోవాలి, డాట్స్ ఎక్కడికి పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మార్కింగ్స్ వచ్చేస్తాయి. మెజర్మెంట్స్ అన్ని కూడా వచ్చేసి ఉంటాయి ఇక్కడ. సో కస్టమర్ ఐడి నెంబర్ కూడా వచ్చేసి ఉంటుంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా సపరేట్
ఏ పార్ట్ అయితే ఆ పార్ట్ మనకు మెన్షన్ కూడా వస్తుంది. ఓకే. సో ఇంకా మనకు కష్టం ఏమన్నా డైరెక్ట్ మనం ఇట్లా స్టిచ్ చేసేసుకుంటే ఈ మెజర్మెంట్స్ తో కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఓకే. సో ఇప్పుడు మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది మనకు డీటెయిల్ గా అది స్క్రీన్ లో ఏదైతే మనం పెడతామో దాని ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అంటే హోల్ డీటెయిల్డ్ గా అని చెప్పొచ్చు. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ మార్కింగ్ ఉంది మేడం చెప్పినట్టు. సో చూడొచ్చు ఇక్కడ బ్యాక్ అని కూడా మెన్షన్ ఉంది, కస్టమర్ ఐడి ఉంది. సో మనకి ఎంత సైజ్ ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి మెజర్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఉంది. సో ఇందులో ఇట్లా మొత్తం పార్ట్స్గా వచ్చిన తర్వాత మనం దాన్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ది అదేంటని అడుగుతాం. సో ఇది ఏ ప్యాటర్న్? ఇది నేను ప్రిన్సెస్ షోల్డర్ కట్లో స్ట్రైట్ షోల్డర్ కట్ ఏ లైన్ తీసుకున్నాను. ఓకే. ఇది ఎలా ప్రింట్ బయటకు తీస్తారు? ప్రింట్ సేమే వస్తుంది. మనం ప్రింట్ ఇస్తే నేను ఇప్పుడు లేజర్ లో చూపిస్తాను. లేజర్ మిషన్ లో ఎలా కట్ అవుతుంది. నేను మెజర్మెంట్స్ పేజ్కి వెళ్తున్నాను. మెజర్మెంట్స్ లో మనం ఇక్కడ మెజర్మెంట్స్ మెన్షన్ చేయాలి. నేను జస్ట్ ట్రయల్ మెజర్మెంట్స్ ఇచ్చాను. ఓకే. సో గెట్ ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ వస్తుంది. సో ఇట్లా మనకు అక్కడ కటింగ్ అనేది మొత్తం అక్కడ మెషిన్ లో వర్క్ వచ్చేస్తుంది. సో దీంట్లో మనకు ఏ పార్ట్ కావాలి ఫస్ట్, బ్యాక్ పార్ట్ ఆర్ ఫ్రంట్ పార్ట్? సో బ్యాక్ పార్ట్ నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. మనకు ఫ్యాబ్రిక్ ఎంత ఫ్యాబ్రిక్ మన దగ్గర ఉంది, సో ఇది సరిపోతుందా లేదా ముందే చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఇప్పుడు నేను ఈ ప్యాటర్న్ తీసుకున్నాను. ఇది నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను ఫస్ట్. ఫ్రంట్ పార్ట్ కావాలనుకుంటే ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు. ఓకే. మనం అక్కడ సెట్ చేసుకోవాలి ఏ ప్యాటర్న్ కావాలి, ఏ సైడ్ కావాలి అని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను హ్యాండ్ తీసుకున్నానంటే ఫ్రంట్ క్లిక్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ వస్తుంది. సో నాకు ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ నేను హ్యాండ్. హ్యాండ్. సో హ్యాండ్ కావాలనుకుంటే మనం దీంట్లో కట్ చేసుకోవచ్చు. లేదా ప్యాటర్న్స్ ఏదైనా కట్ చేసుకోవాలనుకుంటే స్లీవ్స్ డిలీట్ చేసుకొని ఫస్ట్ డ్రెస్ కట్ చేసుకొని దాని తర్వాత ఇది కట్ చేసుకోవచ్చు. ఓకే. డన్. సో ఆప్షన్ కూడా ఉంటుంది మనకి, ఫస్ట్ ఏది కట్ చేసుకోవాలంటే అది కట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం డ్రెస్ తీసేసుకుందాం. అవునవును. ఇది ఎంత మెజర్మెంట్ లో కావాలి, దీనికి ఏదైనా ఫ్రిల్ యాడ్ చేయాలా, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడే మెటీరియల్ అంతా ఇక్కడే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా కింద రఫుల్స్ కావాలంటే రఫుల్స్ పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ మనం దీంట్లోనే ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఇచ్చేసేయచ్చు. సో నేను జస్ట్ స్టార్ట్ ఇచ్చానంటే కట్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న మెషిన్ లో నేనైతే ఇప్పుడు ఈ క్లాత్ పెట్టారనమాట. సో ఈ క్లాత్ ని ఇది ఒక వన్ సైడ్ మన ఫ్రంట్ సైడ్ మాత్రమే కట్ చేస్తుంది ఇప్పుడు. సో అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి స్టార్ట్ చేయరా. ఓయమ్మో, అసలు నేను చెప్పేలోపు స్టార్ట్ అయిపోయింది, అది కట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది కూడా. సో ఓవరాల్గా డీటెయిల్డ్గా మొత్తం మనం ఏమైతే ప్యాటర్న్ ఇచ్చామో దాన్ని ఎగ్జాక్ట్గా అది కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చూడొచ్చు మనం అక్కడ. వావ్. ఇది జస్ట్ ఒక 40 to 45 సెకండ్స్లో అయిపోతుంది అన్నారు. నిజంగానే అయిపోయేటట్టు ఉంది. హాఫ్ కట్ చేసేసింది ఇది. సో దీంట్లో ఎట్లా అంటే ఫ్రిల్స్ కావాలంటే మనకు అలగ్సే మళ్ళీ అది చేసుకోవచ్చు. ఇక్కడే మనము అయిపోయింది ఆల్రెడీ, ఇంకేం లేదు అక్కడ. చూడొచ్చు ఆ డిజైన్ అనేది మనం ఏదైతే ప్యాటర్న్ ఇస్తామో ఏ లైన్ కానివ్వండి, ఏదైతే మన కట్స్ ఏవైతే ఇస్తామో అవన్నీ మనకి ఇందులో అది కట్ చేసేసి చూపిస్తుంది. ఇది ఓన్లీ మనకి ఫ్రంట్ సైడ్ అనమాట. ఓవరాల్గా కట్ అయిపోయింది. చూద్దాం మరి బయటికి అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఫుల్ కట్ అయిపోయింది. ఇంకా ఎండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర కట్ చేసి వస్తుంది లాస్ట్గా. సో ఇది ఓవరాల్గా మనకి ఒక ఫ్రంట్ ఇప్పుడు హాఫ్ సైడ్ ఇటు ఒక వన్ హ్యాండ్ ఇటు సైడ్ మొత్తం వచ్చేసింది అనమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం మొత్తం ప్యాటర్న్ అంతా వచ్చేసింది. అసలు ఈ కటింగ్ చేయడానికి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా టైం పడుతుంది. బికాస్ టైలర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ ఇది సైజ్ ఇవ్వండి, అంత స్ట్రెస్ ఏం అక్కర్లే. జస్ట్ మెషిన్ తీసేసుకుంటే అదే కట్ చేసేస్తుంది. జస్ట్ కొన్ని సెకండ్స్లలో మన సగం పని అయిపోతుంది. అంటే మనిషి చేసే అంటే డైలీ రొటీన్లో చాలా కష్టాలు పడుతుంటారు. 5-6 days అమ్మ ఎప్పుడు ఇస్తారా బాబు డ్రెస్ అని వెయిట్ చేయనక్కర్లేదు. సెకండ్స్లలో అలా అయిపోతుంది అనమాట. దీనికి మనం నెక్స్ట్ ఇంకో సైడ్ అటు చేసుకోవచ్చు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇంతే ఎగ్జాక్ట్గా కట్ చేసేసి మనకి ఇట్లా కట్టింగ్ పీస్ అనేది ఇస్తుంది అనమాట. నేను మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తాను. సో ఇది మనకు ఓవరాల్గా ఇట్లా కట్ అయిపోయి వస్తుంది అనమాట. దీన్ని మనం స్టిచ్ చేయించవచ్చు. సో నేను ఆల్రెడీ లావణ్య మేడం వాళ్ళ టీమ్కి అయితే నేను ఒక మెటీరియల్ అయితే చెప్పాను అనమాట. సో వాళ్ళు ఒక డిజైన్ చేశారు. సో అది ఎలా వస్తుంది ఏంటి, దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది స్టిచ్ చేసిన తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఈ మెషిన్లో మనం ఏమేమి చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా కదా. చాలా మందికి డౌట్ వస్తున్నారు, మరి ఈ మెషిన్లో ఓన్లీ కొన్ని క్లాత్స్ పెట్టచ్చు అంటే. నో, మీరు ఏ క్లాత్ అయినా జీన్స్ దగ్గర నుంచి వెల్వెట్ ఎంత హార్డ్ మెటీరియల్ అయినా మనం ఇందులో చేసుకోవచ్చు. బ్లౌజెస్, చిన్నపిల్లల డ్రెస్సెస్, రఫల్స్కి సంబంధించిన కటింగ్స్ అన్ని ఇది చేసేస్తుంది. అంటే ఒక మనిషి 5 రోజులలో చేసే పనిని జస్ట్ కొన్ని ఫ్రాక్షన్స్ ఆఫ్ మినిట్స్లో
సెకండ్స్లో చేసేస్తుంది అనమాట. ఇందులో ఓన్లీ కుర్తీస్ కానీ లాంగ్ ఫ్రాక్సే కాకుండా మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఏమేమి డిజైన్స్ కావాలి, ఎలాంటి ప్యాటర్న్స్ కావాలి, ఇన్కేస్ మగం వర్క్ ఉందనుకుంటే దానికి కూడా సంబంధించిన డీటెయిలింగ్స్ అంతా అది కట్ చేసి ఇస్తుంది అనమాట. ఓవరాల్గా మీరు ఒక ప్యాటర్న్ తీసుకొచ్చి ఓకే మాస్టర్ జీ నాకు ఇది కావాలి అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా లీడ్ చేస్తారు. అలా కాకుండా మనకి దగ్గర ఇలాంటి మెషిన్ ఉందనుకోండి, అండ్ ఇది మోర్ ఓవర్ కొత్తగా టైలర్గా అవ్వాలి, ఇంకా నేను బిజినెస్ మానేస్తాను, నా జాబ్ సేవి నాకు వద్దు, నేను బిజినెస్లోకే ఎంటర్ అవుతాను అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బికాస్ ఏ ఇండస్ట్రీ ఏమైనా కూడా క్లాతింగ్ ఇండస్ట్రీ ఎప్పటికైనా బ్రాండ్ లాగానే ఉంటుంది. బికాస్ మన డే టు డే లైఫ్లో ప్రతి ఒక్క ఫంక్షన్కైనా దేనికైనా మనకి డ్రెస్ అనేది మ్యాండేటరీ. ఇంకా దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ కోరుకుంటాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి, ఇలా ఎన్నో వస్తూ ఉంటాయి. మరి వచ్చిన ప్రతిసారి మనం దానికి తగ్గట్టుగా వెళ్ళాలి కదా. సో అలాంటప్పుడే ఇలాంటి మెషిన్స్ మనకి బెస్ట్ అన్నమాట. ఇందులో మనకి జీన్స్, టాప్స్, డ్రెస్సెస్, కుర్తీస్, లెహెంగాది కలరాస్ కూడా ఇది కట్ చేసి క్లియర్గా ఇస్తుందంట. సో మనకి చాలామంది ఓన్లీ 10 కలర్స్ పెట్టుకుంటారు, అది చిన్నగా అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చారనుకోండి 20 కలర్స్ మనకు కట్ చేసేసుకొని మన మాస్టర్ జీకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎంతసేపు స్టిచ్ చేయడము, కట్టింగ్ దగ్గరనే చాలా టైం పడుతుంది, స్టిచ్చింగ్ అనేది కొంతసేపట్లో అయితే అయిపోతుంది. మరి ఇక్కడ ఓవరాల్గా ఈ మెషిన్ కాస్ట్ అనేది మీరు కింద స్కూల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అనేది మనకైతే చెప్తారు. ఈ మెషిన్ని మొత్తం మనము పర్చేస్ చేయాలనుకున్నా, లేకపోతే బిజినెస్ ఎవరైతే ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసి అబ్బా ఇంకెన్ని సంవత్సరాలు ఇలా కష్టపడాలి, మాస్టర్ జీస్ని ఎంతమందిని పెట్టుకోవాలి నేను అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్తాను. మరి మీకు డౌట్ రావచ్చు కదా, అరే ఇందులో ఓన్లీ మనకి బట్టలకి సంబంధించి మాత్రమే కట్ అవుతే మిగతా బిజినెస్ వాళ్ళు ఎట్టుకోవాలి అని అనుకుంటున్నారు కదా. ఇందులో ఓన్లీ క్లాత్ మెటీరియల్సే కాకుండా పేపర్కి సంబంధించిన ఆర్ట్ క్రాఫ్ట్స్ చేసుకోవచ్చు, మనం సాఫ్ట్ టాయ్స్ చేసుకోవచ్చు, వుడ్ ప్లేటింగ్స్ ఉంటాయి కదా మనకి డిజైనింగ్కి కానీ వుడ్కి సంబంధించి దానికి సంబంధించి మనం మొత్తం ఇక్కడ మనం సాఫ్ట్వేర్ దీనికి అలాగుంటుంది అనమాట. మనకి సిస్టంలో సాఫ్ట్వేర్ అది అప్డేట్ చేసుకొని మనం దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఓవరాల్గా వుడ్కి సంబంధించింది, పేపర్కి సంబంధించింది, క్లాత్కి సంబంధించిన ఇవన్నీ అది చేసేస్తుంది అనమాట. సాఫ్ట్ టాయ్స్ కూడా చేస్తుందంట. అవన్నీ మనము అన్నీ చేసుకోవచ్చు, 1-2 దానికోసమే తీసుకోవాలన్నట్టుగా ఏం లేదు. మనకి డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, ఏదైనా సరే చిన్న చిన్న విషయాలకు సంబంధించి వుడ్, పేపర్ అండ్ సాఫ్ట్ టాయ్స్, అలాగే క్లాతింగ్, ఈ 4 మనం ఎన్నంటన్నీ చేసుకోవచ్చు, ఎన్నంటని అద్భుతాలు చేయొచ్చు. హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు అంట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, అసలు మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేసేయండి. ఓవరాల్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అందజేస్తారు. సో నేను లావణ్య మేడం వాళ్ళ టీమ్కి అయితే ఈ ఫ్యాబ్రిక్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మొత్తం కటింగ్ అంతా ఈ మెషిన్లోనే చేశారు. మరి దీన్ని స్టిచ్చింగ్ తర్వాత దీని అవుట్పుట్ ఎలా ఉంది ఏంటనేది చూద్దామా. చాలా సో చూసారు కదా, నేను ఇందాక మీకు చూపించాను కదా నేను ఈ మెటీరియల్తో డ్రెస్ కుట్టించుకుంటున్నానని చెప్పేసి. సో ఇది అవుట్పుట్, మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే ఇలా ఉంది. సో విక్టోరియా అని ఒక డిజైన్లో, మనకు పెద్ద డిజైన్లలో అంత ఐడియా లేదు. సో ఆ డిజైన్లో నేనైతే ఈ ఫ్రాక్ కుట్టించుకోవడం జరిగింది. బయట స్ట్రక్ అండ్ లోపలి ఫ్రాక్. సో ఇప్పుడు మరి మీరు టైలర్ ట్రిక్స్ దగ్గరికి వస్తే ఈ మెషిన్ తీసుకుంటే అది మొత్తం మనకు కట్ చేసేసి ఇస్తుంది. సో మరి ఇప్పుడు ఇంత నాకు టెక్నాలజీ అంత ఐడియా లేదంటే దీనికి సంబంధించి కోచింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. మీరు ఇక్కడికి ఒకసారి విజిట్ చేస్తే మెషిన్ తీసుకునే ముందు మీకు ఎలా చేయాలి ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ నుంచి అన్నీ చెప్తారు. సో ప్లీజ్ డూ విజిట్ వన్స్. సో టైలర్స్గా ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే కొత్తగా టైలరింగ్ బిజినెస్లోకి రావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ డెస్టినీ, 1 స్టాప్ డెస్టినీ అని చెప్తాను. అన్ని ప్యాటర్న్స్ ఇక్కడే కట్ చేసేసి మనకి ఇష్టం, జస్ట్ కుట్టడం వస్తే సరిపోతుంది. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకున్న మెషిన్ ప్రైసెస్కి సంబంధించి, లేదా మెషిన్ ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది, ఇది రాయదుర్గం దగ్గర మనకైతే అవైలబుల్లో ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అడ్రస్తో సహా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కింద కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేస్తారు. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ.